తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు స్టార్ హీరోలతో సమానంగా చిన్నపిల్లల పాత్రలు కూడా థియేటర్లో మ్యాజిక్ సృష్టిస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో సరిగ్గా అదే రేంజ్ క్రేజ్ను సొంతం చేసుకుని మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్నాడు బాలనటుడు మాస్టర్ రేవంత్. విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు పాత్రలో అదరగొట్టిన ఈ బుడ్డోడికి ఇప్పుడు టాలీవుడ్లో డిమాండ్ మామూలుగా లేదు. సినిమా సక్సెస్లలో తన నటనతో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లిరాజు రెమ్యునరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆచి చికెన్ మసాలా టాలీవుడ్ వర్గాల ప్రకారం బుల్లిరాజు ప్రస్తుతం రోజుకు దాదాపు 1,00,000 వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. టాలీవుడ్లో ఒక బాల నటుడికి రోజువారీ ప్రతిపాదన ఈ స్థాయి పారితోషికం అంటే భారీ అమౌంట్ అనే చెప్పాలి. ఈ క్రేజ్తో ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో బుల్లిరాజు అగ్రస్థానానికి చేరుకున్నాడు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్స్, సహజమైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నా ఈ చిన్నారికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కేవలం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిన బుల్లిరాజు ఆ తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో వెండితెరపై తన సక్సెస్ గ్రాఫ్ను జెట్ స్పీడ్తో పెంచుకుంటూ వెళ్తున్నాడు. బుల్లిరాజుకు ఉన్న క్రేజ్ చూసి టాలీవుడ్ మేకర్స్ సైతం తమ సినిమాల్లో ప్రత్యేక పాత్రను డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్, అనిల్ రావుపుడి, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రాబోయే చిత్రంలో బుల్లిరాజు మరోసారి కీలక పాత్రలో మెరవబోతున్నాడు.